तू हवी गुड मॉर्निंग పెట్టుకోపు రైమ్స్ పెట్టేస్తున్నా Go. Fan off. When you are coming out, you switch off the fan. And हेलो ऑल హవీష్ హియర్ కదా हेलो ऑल हवीश हियर ఈరోజు హవీష్ స్టార్ట్ చేసినాడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా పక్కనే కూర్చున్నాడు బంగారు అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే క్యాప్చర్ చేసిండేది. సో ఆల్మోస్ట్ డే స్టార్ట్ అయ్యేసరికి 8 అయిందనమాట. సో ప్రజెంట్ టైం చూస్తే మీరు 9 అయింది. సో ఎలా ఉంటుంది నా మార్నింగ్ వ్లాగ్ అనేసి చూపిస్తున్నాను. సో యా, సో మార్నింగ్ లేచిన వెంటనే నా డే అయితే ఫస్ట్ ఇంట్లో క్లీన్ అంతా చేసిన తర్వాత ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాతానమాట. సో హాట్ వాటర్లోకి కొంచెం లెమన్ తర్వాత సాల్ట్ వేసుకొని తాతాను. సో దట్ విల్ గివ్ యూ రెడ్యూస్ ద ఫ్యాట్ అనేసి అంటారు. సో అందుకనేసి మార్నింగ్ లెమన్ అయితే తాతానమాట. సో అది ఇంకొకటి ఏంటంటే అది కొంచెం మనకు స్టమక్ని కూడా ఫ్రీ చేస్తుంది లెమన్ వాడినప్పుడు. సో నేనైతే అది బాగా చూస్తున్నాను. అందుకనేసి కంపల్సరీగా లెమన్ వాటర్ అయితే తాతానమాట. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అందుకనేసి ఇంకా మధు పూజ అయ్యే లోపల మంగళారతి టయానికి నేను స్నానం అయితే చేసి వచ్చేస్తానమాట. సో ఈరోజు యాక్చువల్గా నేను బ్రేక్ఫాస్ట్కి హోటల్ దోశ చేస్తున్నాను. చాలా రోజులు అయిందనేసి హోటల్ దోశలకి పొటాటో చట్నీ ప్రాపర్గా మసాలా దోశలాగా తిందాము అనేసి అలా ప్లాన్ చేశాను అనమాట. సో బాత్ అంతా అయిపోయింది, ఇంకొచ్చేసాము. ఇంకా పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఆల్మోస్ట్ పూజ కన్నా ముందు నా స్నానానికన్నా ముందే శనగిత్తనాలన్నీ వేయించేసి పెట్టేశాను. తర్వాత పొటాటో కూడా ఉడికిపెట్టేశాను. తర్వాత పొటాటో ఫ్రైకి ఆనియన్స్ కూడా కట్ చేశాను అనమాట. సో ఇంకా జస్ట్ తిరువాత వేయాలి, ఇంకా చట్నీ మిక్సీకి వేయాలి. పూజ అయిపోయిన వెంటనే ఆ పని చేసేసేయాలి. ఇంకా హిద్దు హవి వాళ్ళు కూడా లేచిన వెంటనే వాళ్ళకు కూడా హనీ వాటర్ అయితే ఇచ్చేస్తే ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. హవి गुड मॉर्निंग పెట్టుకోపు రైమ్స్. మా హవికి లేచిన వెంటనే హనీ వాటర్ కావాలా. సో హనీ వాటర్ పెట్టేస్తున్నా. గుడ్ మార్నింగ్. కాలు నొప్పి పోయిందా? గుడ్ మార్నింగ్. నువ్వు తాతావా హనీ వాటర్? హవీష్కి వేసేస్తాను. Go. Fan off. When you are coming out, you switch off the fan. అన్ని లైట్లు ఆఫ్ చేశానంటే మనం ఎందుకు ఆఫ్ చేసి రావు? నువ్వెన్ని లైట్లు ఆఫ్ చేసావు ఇంట్లో వేస్ట్గా ఉన్నాయి మీకు. గో షుడ్ బి ఫాలో ఎవ్రీవేర్ సేమ్ వే. 1 2 3 గో ఫాస్ట్. నీ హాత్ ఇలా అందుకో. చెప్పు ఇస్తాను. అందుకో మాధవ కేశవ శృంగార పురుష శ్రీపతికి దే మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం కరుణించుని మాధవ కేశవ శృంగార పురుష శ్రీపతికి జయ మంగళం నిత్య శుభ మంగళం.
తీసే వర్క్ పెట్టినా నేను పొటాటో టైం అయింది. అవు అని ఎప్పుడు బర్త్డే ఇవన్నీ పెద్దోళ్ళకి ట్రై చేసి ఇది కూడా కలిపేసినారు మా ఆయన. పల్లె మనసు రెడీ. సో ఈరోజు హోటల్ దోశ. సో ఇలా వస్తుంది మసాలా దోశ అంటే లోపల ఇలాగ చట్నీ పూసుకొని పొడేసి పళ్ళెం పెట్టుకుంటాం అనమాట. మేము ఇలానే తినేది. దీన్ని మసాలా దోశ అని అంటాం. దాహవి ఓ ముద్ద పెడతా. పళ్ళెం ఉండాలి కదా. ఎట్లేను వండుకోవచ్చు కూడా. మా హవికి కూడా దోశ అంటే చాలా ఇష్టం కదా హవి. ఈ దోశ సరిపోయిందా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. నా బంగ్ వద్దు నాకు చాలు. ఓకే. నేనే ఫస్ట్ తింటున్నాను ఎందుకంటే ఆఫీస్కి పోలే టైం అవుతుంది. మధు మానే పోసేస్తున్నారు అనమాట. నా దగ్గర పిల్లలు దగ్గర మధు. ఎందుకంటే నేను పోయేసి వస్తే మళ్ళీ మధు పోవాలి ఆఫీస్కి. అలా ఓకే బాయ్. దోశ అయితే చాలా బాగుంది. అంతేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. మా హిత్తు హవి వాళ్ళకి బాయ్. వ్లాగు కూడా బాయ్ అనమాట. ఇది ఈ రోజుటి వీడియో. జస్ట్ ఊరినే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది మా ఇంట్లో అనేసి 11 వరకు, మార్నింగ్ నుంచి 11 వరకు చూపించాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.